రైట్ కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేసీఆర్ ఒక్కరినే విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మౌనిత, మనము ఉదయం నుంచి కూడా ఏమనుకున్నామంటే ఓపెన్ కోర్టు ఉంటుంది. ఓపెన్ కోర్టులో అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు కేసీఆర్తో పాటు 9 మంది ఉన్నారు. హరీష్ రావు తర్వాత మిగతా నాయకులు కూడా వెళ్ళారు. అందులో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళు 9 మంది ఇందులోనే ఉంటారు. అంటే కేసీఆర్తో పాటు ఉంటారని అనుకున్నాము. సో ఇదే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే కేసీఆర్ ఉంటారు, కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఉంటారు. ఓపెన్ కోర్టు అనుకున్నాం, కానీ మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది. ఓన్లీ కమిషన్ చైర్మన్ తర్వాత కేసీఆర్ ఇద్దరు మాత్రమే 1-to-1 విచారణ జరుగుతుంది. సో గతంలో మిగతా నాయకులకు అంటే ఎవరినైతే అధికారులను పిలిచారో దాదాపుగా 100కు పైగా మంది అధికారులను పిలిచారు. తర్వాత మొన్న ఈ మధ్య ఈటల రాజేందర్ అట్లనే హరీష్ రావు అటెండ్ అయినప్పుడు ఓపెన్ కోర్టే ఉండే. ఓపెన్ కోర్టులోనే డైరెక్ట్గా ప్రశ్నలు వేస్తే అవి మీడియా కూడా ఉంటుంది కాబట్టి మీడియాకు తెలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొంత డిఫరెంట్గా విచారణ అయితే జరుగుతుంది. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు, తర్వాత ఇంకొక వైపు కమిషన్ చైర్మన్ మాత్రమే ఉన్నారు. సో దానికి సంబంధించి కేసీఆర్ చెప్పేటువంటి అంశాలన్నీ కూడా ఎంట్రీ చేయడానికి డాటా ఎంట్రీ ఆపరేటర్ లేదంటే పక్కన ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే ఉన్నది. మిగతా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. సో మరి ఇప్పుడు ప్రశ్నలకు సంబంధించి మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ఏమడుగుతారనేది ఆసక్తి అందరికీ ఉంది. సో మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కేడర్లోను తర్వాత రాజకీయ వర్గాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలను కేసీఆర్ని అడగబోతున్నారనేటువంటి చర్చ ఉంది. సో మనకు ఉన్నటువంటి సమాచారం 9 నుంచి 10 ప్రశ్నలు ఖచ్చితంగా కేసీఆర్ నుంచి రాబట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అందులో ఒకటి, తమిడిహట్టి కాకుండా మేడిగడ్డకు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారు? అంటే ప్రాణహిత చేవెళ్ళ ఉందిగా ముందుగా, ఆ ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు 33,000 కోట్ల రూపాయలు అనుకున్నారు. కానీ మరి ప్రాజెక్టు యొక్క విలువ కాస్ట్ ఎందుకు పెరిగింది? తమిడిహట్టి దగ్గర అనుకోకుండా మేడిగడ్డకు ఎందుకు వచ్చారు? అంటే కిందికి అక్కడ ఎందుకు మేడిగడ్డ దగ్గర ఎందుకు గోదావరి నీళ్లను తీసుకున్నారన్నటువంటి ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత నాణ్యతకు సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, ఇతర కాంట్రాక్టులు కావచ్చు, సాయిల్ టెస్ట్కి సంబంధించి మెయిన్ ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు విమర్శలు చేసినప్పుడు అసలు సాయిల్ టెస్టే చేయలేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో మేడిగడ్డ బ్యారేజీ, మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వెనుక సాయిల్ టెస్ట్ చేయలేదు, అది ఇసుకలో కుంగిపోయింది కాబట్టి ఇసుక మీద ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించిన కూడా ప్రశ్న వేసేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మహారాష్ట్రకు అట్లనే తెలంగాణ రాష్ట్రానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఎందుకంటే మహారాష్ట్ర కేసీఆర్ వెళ్ళారు, అక్కడ ఒప్పందం చేసుకున్నారు అక్కడ ముఖ్యమంత్రితోటి. సో అప్పుడు ఎందుకు తమిడిహట్టి దగ్గర వాటర్ని తీసుకోలేదు? దానికి కారణాలు ఏంది? మహారాష్ట్ర నిజంగానే ఒప్పుకోలేదా? ఒప్పుకోకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవి? ఇట్లాంటి ప్రశ్న కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు మెయిన్గా అవినీతి ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చాయి. దానికి సంబంధించి డైరెక్ట్గా బడ్జెట్ నుంచి కాకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిధులు మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించి కూడా ప్రశ్న వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా ఒక 9 నుంచి 10 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉన్నాయి. దానికి కేసీఆర్ కూడా ఆల్రెడీ ఒక డాక్యుమెంట్స్ అన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని పోయారు కాబట్టి సో ప్రతిదానికి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఇచ్చినటువంటి ఆదేశాలు, అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. కానీ ఏం ప్రశ్నలు అడిగారు ఏంటనేది మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. అది ఓన్లీ కేసీఆర్కు మాత్రమే, ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ చైర్మన్కు మాత్రమే, జస్టిస్కు మాత్రమే తెలిసేటువంటి అవకాశం ఉంది. మిగతా ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉండేటువంటి అవకాశం లేదు. గతంలో కంటే భిన్నంగా ఈ విచారణ జరుగుతుంది కాబట్టి కేసీఆర్ మాత్రమే చెప్పాలి ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది. కాసేపట్లో కేసీఆర్ విచారణ తర్వాత మీడియాతో ఏమైనా మాట్లాడితే కనుక మనకు పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మౌనిత.